మంత్రి శ్రీధరబాబు అలంపూర్ జోగులాంబ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలంపూర్ ఆలయం అభివృద్ధి చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో నిరుద్యోగులను మోసం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. డిఎస్సి పరీక్ష నిర్వహించి 100 రోజుల్లో రిజల్ట్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు సంబంధించి మరి తెలంగాణ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పటిష్టంగా ఏర్పాటు చేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పాము. ప్రక్రియ పెద్ద స్థాయిలో మొదలైంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటిసారి దాదాపు 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ముందుకు నడిచాము మా ప్రభుత్వం తరఫున. అదేవిధంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4కు సంబంధించి జాబ్ క్యాలెండర్ ని ప్రకటన చేయడం జరిగింది. అది మేనిఫెస్టోలో ప్రధానమైన భాగం. కొంతమంది తెలియని, కొంతమంది తెలిసిన మళ్ళా యువతను పక్కదారి పట్టించే కార్యక్రమంలో అసలు జాబ్ క్యాలెండర్ ఎందుకు అని అడుగుతా ఉన్నారు. అంటే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలని గుర్తించి దాని పరంగా ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టే కార్యాచరణ ఫలానా మాసంలో గ్రూప్ 1 పరీక్షలు పడతాయి, ఫలానా మాసంలో గ్రూప్ 2 పడతాయి, ఫలానా మాసంలో గ్రూప్ 3 గ్రూప్ 4 ఇతర పోటీ పరీక్షలు నిర్వహించబడతాయి అని యువతకు తెలుసుంటే దాని పరంగా సంవత్సరమో 2 సంవత్సరాల నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని చదువుకొని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణ